రాజ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి గుమ్మడి సంతరాణి పరామర్శించారు. ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొత్తం 129 మంది పచ్చకామర్లకి గురయ్యారు. వారిలో 37 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని మంత్రి సంతరాణి అన్నారు. వైద్యుల బృందం ఏకలవ్య గురుకుల పాఠశాలలో సేవలు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కేజీహెచ్లో విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. మనకి కురుపాంలో ఉన్నటువంటి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయం 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక 30 దాటి ఉన్నాయి టాయిలెట్స్. ఇబ్బంది అవుతుందని అర్జెంటుగా నిన్ననే మేము ఇంకొక 40 టాయిలెట్స్ కూడా మొదలుపెట్టాం ఆ స్కూల్లో. ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో కాబట్టి ఒక 1000 వరకు టాయిలెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 1 వీక్ అయింది. అంటే దసరా హాలిడేస్లోనే శాంక్షన్ చేసాం. కానీ హాలిడేస్లో కట్టడం కుదరలేదు. ఇప్పుడు అభివృద్ధి హాస్టల్స్ కూడా ఈ టాయిలెట్స్ కూడా అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా, ఎందుకంటే చాలామంది ఏఎన్ఎంస్ లేరు అని ఒకటే అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అనడం కాకుండా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ఏఎన్ఎం లేరు అందుకే ఎలా ఉన్నారు అంటే ఏఎన్ఎంలు వేయలేదు. ఏఎన్ఎంలు అన్ని హాస్టల్స్కి వేసాం. అన్ని హాస్టల్స్లో ఏఎన్ఎంస్ ఉన్నారు. ఏఎన్ఎం ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ఏఎన్ఎం ఎంతవరకు చేయగలదు అంతవరకే చేయగలదు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ పిల్లలంటే గిరిజన బిడ్డలంటే మా బిడ్డలు, దానిలో ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే మా బిడ్డలకు ఎలాంటి భోజనం పెడుతున్నామో వాళ్ళకి అట్లాంటి భోజనం పెట్టాలని ఈరోజు సన్న బియ్యంతో భోజనం పెట్టడం కూడా జరుగుతుంది.